హాయ్ స్టూడెంట్స్, డిసెంబర్ 2016 కరెంట్ అఫైర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం డిసెంబర్ 2016లో ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళు కన్ను మూయచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైనా మన ఇండియాని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా రాజీనామా చేసి ఉండొచ్చు, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూత. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న కన్నుమూశారు. సెప్టెంబర్ 22న చెన్నై ఆసుపత్రిలో చేరిన ఆమె 74 రోజుల పాటు చికిత్స పొందుతూ మరణించింది. డిసెంబర్ 6న మెరీనా బీచ్లో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె అంత్యక్రియలు ఎప్పుడు జరిగాయండి? డిసెంబర్ 6న. ఆమె ఎప్పుడు చనిపోయారు? డిసెంబర్ 5న. ఆమె విప్లవ నాయికగా అంటే పురుచి తలైవిగా పేరు పొందిన జయలలిత అమ్మగా తమిళ ప్రజలకు సుపరిచితురాలు. జయలలిత ప్రస్థానం వచ్చి 1948 ఫిబ్రవరి 24న అప్పటి మైసూర్ రాష్ట్రంలోని మేల్కోటలో జన్మించారు. ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్ అండి. నేను ఆ ఇంపార్టెంట్ డేట్స్ని అంత వెళ్ళట్లేదు. నెక్స్ట్, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం. పురుచి తలైవై జయలలిత మృతి చెందడంతో తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం నియమితులయ్యారు. పన్నీర్ సెల్వం 2001లో ఆపద్ధర్మ సీఎంగా, 2015లో జయలలిత జైలుకు వెళ్ళినప్పుడు 2016 సెప్టెంబర్ 22 నుంచి ఆపద్ధర్మ సీఎంగా పనిచేస్తున్నారు. నెక్స్ట్, ఇటలీ ప్రధాని రెంజీ రాజీనామా. పార్లమెంటరీ సంస్కరణలతో పాటు కొన్ని ప్రాంతీయ అధికారాలను జాతీయ ప్రభుత్వానికి బదలాయించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణపై జరిగిన రెఫరెండంలో ఓడిపోవడంతో పదవి నుంచి దిగిపోతున్నట్టు ఇటలీ ప్రధాని మేటూ రెంజీ ప్రకటించారు. డిసెంబర్ 4న జరిగిన రెఫరెండంలో దాదాపు 70% మంది ఓటు వేయగా 59.5% మంది రెఫరెండంకు వ్యతిరేకంగా ఓటు వేశారు. నెక్స్ట్, న్యూజిలాండ్ ప్రధాని రాజీనామా. న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ తన పదవికి డిసెంబర్ 5న రాజీనామా చేశారు. డిసెంబర్ 5న న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ రాజీనామా చేశారు. 2002లో పార్లమెంటులో తొలిసారి అడుగుపెట్టిన జాన్ కీ 4 ఏళ్ల తర్వాత నేషనల్ పార్టీ నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు. తర్వాత 2008లో లేబర్ పార్టీపై గెలుపొంది ప్రధాని అయ్యారు. నెక్స్ట్, ఏషియన్ ఆఫ్ ద ఇయర్గా ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు. ఈకామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యారని సింగపూర్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ ద్వారా భారత్లో ఈకామర్స్ విప్లవానికి నాంది పలికినందుకు వారికి ఈ అవార్డు లభించింది. 2015లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలైన 100 మంది జాబితాలో వీళ్ళిద్దరికి చోటు దక్కింది. ఏషియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కగా 2015లో సింగపూర్కి చెందిన లీ కున్కు దక్కింది. ఓకే, ఇవ్వండి ఈ వీడియోలోని డిసెంబర్ 2016 యొక్క కరెంట్ అఫైర్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.